ఓకే. సో, ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఆహ్, ఎక్స్‌పైర్డ్ ఎక్స్‌పైర్ ఎన్ఎఫ్‌టీస్ ఏ విధంగా రెన్యువల్ జేసుకోవాలో చూద్దాము. తర్వాత సో, అది ఈ ఎక్స్‌పైర్ ఎన్ఎఫ్‌టీస్ ఆహ్, అంటే మనము చేసేటప్పుడు కామన్ కొన్ని మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాము. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, తర్వాత కామన్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాము. దయచేసి ఈ వీడియో మీరు చాలా జాగ్రత్తగా వినండి, చూడండి. రైట్? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో, మనము ఆహ్, ఈ యొక్క క్రిప్టో ఫ్యామిలీ లేదంటే అవర్ ఫ్యామిలీ ఏదైతే ఉందో, సో, ఇందులో మనకి ప్రతి నెల ఆహ్, 2 సార్లు మాత్రమే అమౌంట్ విత్‌డ్రా చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అంటే ప్రతి నెల ఒకటో తారీఖు, తర్వాత ప్రతి నెల 15 తారీఖండి. ప్రతి నెల 15 తారీఖు. ఓకే. అయితే ఈ 2 టైమ్స్ మాత్రమే ఛాన్స్ ఉంది. అయితే సో, ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కామన్‌గా జరిగే మిస్టేక్ ఏంది అంటే ఆహ్, సో, ఇప్పుడు సెకండ్ నుంచి 14 తారీఖు లోపల సో, లేదంటే 16 తారీఖు నుంచి 31 తారీఖు లోపల రెన్యువల్స్ ఉంటే మనకి ఇబ్బందయితది. ఓకే. సో, అందుకే మీరేం జేయాలంటే మీరు అమౌంట్ విత్‌డ్రా చేసేటప్పుడు ఆహ్, రాబోయే రెండో తారీఖు నుంచి అంటే ఆ నెల 14 తారీఖు లోపల ఎన్ని ఎన్ఎఫ్‌టీస్ ఎక్స్‌పైర్ అయితున్నాయనేది ముందు మీరు కాలిక్యులేట్ జేసుకోవాలి. ఓకేనా? సో, అట్లనే 15 తారీఖు మీరు విత్‌డ్రా చేసుకునేటప్పుడు ఆహ్, నెక్స్ట్ 16 తారీఖు నుంచి 31 తారీఖు లోపు ఎన్ని ఎన్ఎఫ్‌టీస్ ఎక్స్‌పైర్ అయితున్నాయనేది మీరు కాలిక్యులేట్ చేసి పెట్టుకొని, ఆ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో, ఆ యొక్క అమౌంట్‌ని మీరు డిపాజిట్ వాలెట్‌లో మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటదండి. మీరు డిపాజిట్ వాలెట్‌లో మెయింటైన్ చేయాల్సి ఉంటది. ఓకే. సో, ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి. ఓకే. క్లియర్‌గా? అయితే దీన్ని మనము ప్రాక్టికల్‌గా ఇక్కడ జూద్దాం. ఓకే. అయితే సో, ఈరోజు మే 17 తారీఖు. సో, ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి క్యూబ్స్‌లోకి వెళ్లి చూద్దాం. ఈ క్యూబ్స్‌లో ఓకే. సో, రివార్డ్స్ క్యూబ్‌లో $1667 ఉంది. ఇది మనకి ఇంపార్టెంటు. తర్వాత ఇక్కడ డిపాజిట్ వాలెట్‌లో ఎంతుంది? అమౌంట్ అనేది లేదు. అమౌంట్ అనేది లేదు. అయితే పొరపాటున జరిగిన మిస్టేక్ ఏంది అంటే, సో, మన మిత్రుడు చేసిన ఆహ్, పొరపాటు ఏంది అంటే, సో, ఈ యొక్క రెంటెడ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్‌టీస్ నుంచి ఒకసారి ఇక్కడ చూసినట్టయితే గనక, సో, నెక్స్ట్ 15 డేస్‌ల సో, చూడండి 17థ్ మే ఇది ఆల్రెడీ 3 ఎన్ఎఫ్‌టీస్ ఎక్స్‌పైర్ అయిపోయినాయి. సో, 1, 105, 1, 19 సో, ఇవన్నీ సేమ్ డేట్. 17థ్ మేకి ఇవన్నీ ఎక్స్‌పైర్ అయిపోయినాయి. తర్వాత నెక్స్ట్ ఫస్ట్ పేజ్‌లోకి వెళ్తే గనక, సో, ఇక్కడ 16థ్‌కి ఒకటి ఎక్స్‌పైర్ అయిపోయింది. ఓకే. అయితే సో, ఇవన్నీ మనం కాలిక్యులేట్ చేస్తే ఒక అప్రాక్సిమేట్‌గా ఒక 300 ఎన్ఎఫ్‌టీస్ అని అనుకుందాం. ఓకే. సో, అప్రాక్సిమేట్‌గా. సో, ఈ 300 ఎన్ఎఫ్‌టీస్ ఇంటూ $12 ఎంత? $3600. సో, ఈయన గనక సో, ఇక్కడ బ్యాలెన్స్ వదిలేస్తే బావుండేది. సో, ఈ యొక్క డిపాజిట్ వాలెట్‌ల సో, నిన్న విత్‌డ్రా చేసుకునేటప్పుడు $3600 బ్యాలెన్స్ వదిలేసి సో, రిమైనింగ్ ఎన్ఎఫ్‌టీస్ సో, చూడండి నిన్న ఆల్‌మోస్ట్ ఎంత? సో, $11,448 విత్‌డ్రా జేసిండు. సో, విత్‌డ్రా జేసి ఏం జేసిండు? సో, 477 ఎన్ఎఫ్‌టీస్ న్యూ ఎన్ఎఫ్‌టీస్ పర్చేస్ చేయడం జరిగింది. సో, ఇది చాలా బ్లండర్ మిస్టేక్ ఇది. సో, ఇట్లా చెయ్యకుండా సో, దీంట్ల ఒక ఎంత అమౌంటు జస్ట్ $3600 వదిలేస్తే బావుండేది. అంటే ఇక్కడ ఎంత అమౌంట్ విత్‌డ్రా జేసిండు? 448 మైనస్ $3600 వదిలేసి సో, 7888 ఈ యొక్క డివైడెడ్ బై 24 అంటే సో, 327 న్యూ ఎన్ఎఫ్‌టీస్ పర్చేజ్ జేసి రిమైనింగ్ బ్యాలెన్సు డిపాజిట్ వాలెట్‌ల వదిలేస్తే బాగుండేది. ఎందుకు అంటే, సో, ఈ యొక్క వదిలేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో, ఆ యొక్క డిపాజిట్ వాలెట్‌ల ఆ యొక్క అమౌంట్ తోటి సో, మరి ఈ యొక్క 16 తారీఖు, 17 తారీఖు ఏవైతే ఎక్స్‌పైర్ అయినటువంటి ఎన్ఎఫ్‌టీస్ ఉన్నాయో, ఈ యొక్క ఎన్ఎఫ్‌టీస్‌కి సరిపోను అమౌంటు డిపాజిట్ వాలెట్‌లో మీరు మెయింటైన్ జేస్తే సో, సింపుల్‌గా ఇక్కడ మీరు గో అనే బటన్‌ని క్లిక్ జేస్తే ఏం జరుగుతది అంటే, సో, రెన్యువల్ అయిపోతది. చాలా సింపుల్ అండి. అయితే సో, మన మిత్రుడు జేసిన మిస్టేక్ ఏంది అంటే, సో, ఇవేవి చూసుకోకుండా డైరెక్ట్‌గా ఏం జేసిండంటే, సో, వచ్చిన బ్యాలెన్స్ అంతా విత్‌డ్రా జేసిండు. తర్వాత సో, మొత్తం ఎన్ఎఫ్‌టీస్ అన్నీ డైరెక్ట్ కొనేసిండు. ఓకే. సో, ఇప్పుడు డిపాజిట్ వాలెట్‌లో మనకు అమౌంట్ లేదు. ఆ!
తర్వాత లేదు ఇప్పుడు క్యూబ్ 1లో బ్యాలెన్స్ ఉన్నది. క్యూబ్ 1లో మనకు బ్యాలెన్స్ ఉన్నది. కానీ ఆ బ్యాలెన్స్‌ను మనం డిపాజిట్ వాలెట్‌కి తీసుకుపోవాలంటే మళ్ళీ మనకి జూన్ 1 వరకి మనకు వేరే ఆప్షన్ లేదు. ఓకే. సార్ పోనీ వేరే వాలెట్ నుంచి ఏమైనా డిపాజిట్ వాలెట్‌కి వాలెట్ టు వాలెట్ ట్రాన్స్‌ఫర్ ఉందా అంటే, సో మన దగ్గర ఇక్కడ డిపాజిట్ వాలెట్ టు డిపాజిట్ వాలెట్ ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం లేదు. సో, కాబట్టి ఇక్కడ మన దగ్గర వేరే ఆప్షన్ లేదండి. తర్వాత ఇంకో విషయం ఏంది అంటే, సో రెన్యువల్ జేయడానికి మన దగ్గర టైమ్ ఎంతుంది అంటే, ఓన్లీ 72 అవర్స్ మాత్రమే టైమ్ ఉంది. అంటే కేవలం 3 డేస్ మాత్రమే టైమ్ ఉంది. ఈ యొక్క 3 డేస్ టైమ్ లోపల మనం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటది. సో, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం ఆలోచించాలి. ఆహ్, బట్ పొరపాటు జరిగిపోయింది. సో, ఇప్పుడు మనం దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే. అయితే ఇక్కడ నేను ఈ వీడియోలో నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా. సో, పాయింట్ నంబర్ 1 ఏంది అంటే, సో నాన్ వీఐపీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అంటే నాన్ వీఐపీ మెంబర్స్ ఎవరు? ఎవరైతే ప్రతి నెల $20 పే చేస్తలేరో వాళ్ళను నాన్ వీఐపీ మెంబర్స్ అంటాం. అంటే ఆఫ్‌కోర్స్ అందరు 99% వీళ్ళే మన దగ్గర ఉన్నారు. సో, ఇప్పుడు నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నా. సో, ఏంది అంటే పాయింట్ నంబర్ 1 సో, జనరల్‌గా మీరు ప్రతి నెల ఫస్ట్‌కి, 15థ్‌కి ఏం చేస్తారంటే క్యూబ్ నంబర్ 1లో ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో, ఈ అమౌంట్ మొత్తం విత్‌డ్రా చేస్తారు కదా! ఓకే. ఫైన్ మీరు విత్‌డ్రా చేయండి. ఓకే. ప్రతి నెల 1 తారీఖు, 15 తారీఖు రివార్డ్స్ క్యూబ్‌లో ఉన్నటువంటి టోటల్ అమౌంట్ విత్‌డ్రా చేయండి. సో, ఇక్కడి వరకు బానే ఉంది. అయితే తర్వాత నెక్స్టు ఎన్ఎఫ్‌టి ఈ షాప్‌లోకి వెళ్లి పర్చేజ్ చేస్తున్నారు. అది మాత్రం చేయొద్దు. ఇమ్మీడియేట్‌గా అక్కడ మీరు విత్‌డ్రా చేయండి. విత్‌డ్రా చేసిన తర్వాత ఏం చేయాలంటే, సో, ఇక్కడ మనం ఇది చేయాల్సి ఉంటది. గో టు రెంటెడ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్‌టీస్, చెక్ ఎక్స్‌పైర్డ్ ఎన్ఎఫ్‌టీస్. ఓకే. సో, ఇప్పుడు ఫస్ట్ నేను విత్‌డ్రా చేసిన. తర్వాత నెక్స్ట్ నేను చేయాల్సిన పనేంది అంటే, సో, రెంటెడ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్‌టీస్‌కి వెళ్ళి ఇక్కడ రాబోయే 15 డేస్‌ల సో, ఎన్ని ఎన్ఎఫ్‌టీస్ ఎక్స్‌పైర్ అయితున్నాయో మనం కాలిక్యులేట్ చేయాలి. సో, నెక్స్ట్ 15 డేస్‌ల సో, నెక్స్ట్ 2 వీక్స్‌ల అంటే నెక్స్ట్ 2 వీక్స్‌ల అంటే ఆఫ్‌కోర్స్ ఈరోజు 17 తారీఖు. సో, నాకు ఎప్పటి వరకు టైమ్ ఉంది? 31 తారీఖు మే వరకి సో, ఎన్ని ఎక్స్‌పైర్ అవుతున్నాయి నేను కాలిక్యులేట్ చేయాలి. ఆఫ్‌కోర్స్ ఆహ్, సో, ఇప్పుడైతే ప్రెజెంట్‌గా మనం చేసేది ఏం లేదు. సో, ఇప్పుడు నాకు చూడండి 29థ్ మే. సో, 29థ్ మేకి ఏం జరుగుతుంది? ఆల్రెడీ అది డేట్ అయిపోయింది. నేనెప్పుడు విత్‌డ్రా చేసుకుంటా? 1 జూన్‌కి విత్‌డ్రా చేసుకుంటా. ఓకే. సో, 1 జూన్‌కి విత్‌డ్రా చేసుకుంటే, సో, మళ్ళీ 1 జూన్ నుంచి మళ్ళీ నెక్స్ట్ 15థ్ జూన్ మధ్యల ఎన్ని విడ్ ఎన్ని ఎక్స్‌పైర్ అయితున్నాయి? 89 ఎన్ఎఫ్‌టీస్ ఎక్స్‌పైర్ అయితున్నాయి. ఓకే. 89 ఎన్ఎఫ్‌టీస్. సో, ఈ 89 ఎన్ఎఫ్‌టీస్‌కి సరిపోని అమౌంటు నేనేం జేయాలంటే, ఈ యొక్క డిపాజిట్ వాలెట్‌లా మెయింటైన్ జేయాలి. ఓకే. సో, 89 ఎన్ఎఫ్‌టీస్. ఓకే. సో, ఇప్పుడు ఒకసారి కాలిక్యులేట్ చేద్దాం. సో, 89 ఎన్ఎఫ్‌టీస్‌కి ఇంటూ $12 మల్టిప్లై చేయండి. సో, 1068 ఇక్కడ నేను మెయింటైన్ చేయాలి. సో, రిమైనింగ్ అమౌంట్ తోటి కొత్త ఎన్ఎఫ్‌టీస్ మీరు పర్చేజ్ చేసుకోండి. నో ప్రాబ్లమ్. అంత అమౌంట్ మాత్రం మీరు ఇక్కడ డిపాజిట్ వాలెట్‌లా మీరు వదిలేసేయాలి. దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో టచ్ చేయడానికి వీల్లేదు. ఓకేనా? సో, అది విషయం. అయితే ఇక్కడ మీరు చూడండి. సో, గో టు రెంటెడ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్‌టీస్, చెక్ ఎక్స్‌పైర్డ్ ఎన్ఎఫ్‌టీస్. సో, ఇక్కడ నేను చెప్పిన పాయింట్ నంబర్ 2 ఏంది అంటే, సో, రెంటెడ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్‌టీస్‌కి వెళ్లి, సో, నెక్స్ట్ 15 డేస్‌ల ఎన్ని ఫ్యామిలీ ఎన్ఎఫ్‌టీస్ ఎక్స్‌పైర్ అవుతున్నాయో మీరు కాలిక్యులేట్ చేయండి. ఓకే. సో, నేను ఇదే ఎందుకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా అంటే, సో, ఆల్రెడీ ఇప్పుడు 16థ్ మే ఇది ఎక్స్‌పైర్ అయిపోయింది. 17థ్ మే ఎక్స్‌పైర్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో, ఇప్పుడు ఇది 17థ్ మే సో, ఇవన్నీ గూడా ఎక్స్‌పైర్ అయిపోయినాయి. ఇప్పుడు నేను వీటిని ఏం జేయలేను. ఎందుకు అంటే, సో, నాకు నెక్స్ట్ విత్‌డ్రా ఎప్పుడుందంటే 1 జూన్‌కుంది. ఓకే. 1 జూన్‌కుంది. సో, 1 జూన్‌కి నేను విత్‌డ్రా చేసేటప్పుడు సో, అక్కడి నుంచి నెక్స్ట్ 15 డేస్‌లో అంటే జూన్ 15థ్ లోపు ఎన్ని ఎక్స్‌పైర్ అయితున్నాయి అది నాకు గావాల్సింది. సో, ఇది మరి చూడండి 12థ్ జూన్ ఇది. ఓకే. ఇది 12థ్ జూన్. సో, 89 ఎన్ఎఫ్‌టీస్‌కి సరిపోని అమౌంటు నేను డిపాజిట్ వాలెట్‌లో వదిలేసి రిమైనింగ్ అమౌంట్ తోటి నేనేం జేస్తా అంటే నేనేం జేస్తా అంటే సో, కొత్తయి నేను పర్చేజ్ జేస్తా. అయితే ఇక్కడ మీరు అడగొచ్చు సార్ ఇక్కడ 22 జూన్ ఉంది. 22 జూన్ ఉంది. యెస్. ఇక్కడ నేను 15థ్ జూన్‌కి నేను మళ్ళీ ఈ యొక్క అమౌంట్‌ని వదిలేస్తా. ఈ 531 ప్లస్ 58 531 ప్లస్ 58 సో, ఎంత అండి? సో, 589 ఇంటూ $12 తోని మల్టిప్లై చేస్తే 7068 అంటే నేను జూన్ 1కి ఈ అమౌంట్ మాత్రమే వదిలేస్తా. సో, జూన్ 15థ్‌కి నేను విత్‌డ్రా చేసేటప్పుడు ఈ 2 కలిపి ఎంతైతుంది? $7068 బ్యాలెన్స్ నేనిక్కడ మెయింటైన్ చేస్తా డిపాజిట్ వాలెట్‌ల. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. అయితే ఇక్కడ చూడండి ఇది గూడా ఇక్కడ 29థ్ జూను. సో, ఈ మూడిటి అమౌంట్ నేను మెయింటైన్ జేయాలి. 136, 531, 58. సో, ఎందుకంటే ఇవన్నీ గూడా
చూడండి 30th జూన్ లోపు ఎక్స్పైర్ అవుతున్నాయి కాబట్టి 30th జూన్ లోపు ఎక్స్పైర్ అవుతున్నాయి కాబట్టి ఈ మూడిటి అమౌంట్ 136 531 58 ఓకే. సో ఈ మూడిటి అమౌంట్ ఈ ఈ ఈ సమ్ చేయాలి. సో ఒకసారి మళ్ళొకసారి చూపిస్తాను. సో 136 నేను ఇంతకుముందు మర్చిపోయినా. సో సారీ. సో 136 ప్లస్ 531 58 531 ప్లస్ 58. సో ఈ టోటల్ ఎన్ఎఫ్టీస్ ఎన్ని 725 ఎన్ఎఫ్టీలు జూన్ 30th లోపల నాకు ఎక్స్పైర్ అవుతున్నాయి కాబట్టి సో ఇంటూ $12 తోని మల్టిప్లై చేయాలి. అంటే $8,700 బ్యాలెన్స్ అనేది నేను ఇక్కడ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, డిపాజిట్ వాలెట్లా. అది గుర్తుపెట్టుకోండి. క్లియరా? సో అది ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయంగా సో మీకు ఫర్దర్గా ఏమన్నా బ్యాలెన్స్ మిగిలితే వాటితోటి మీరు కొత్త ఎన్ఎఫ్టీస్ మీరు పర్చేజ్ చేయండి. సో ఇది పాయింట్ నెంబర్ 3 అండి. ఓకే. సో నంబర్ ఆఫ్ ఎక్స్పైర్డ్ ఎన్ఎఫ్టీస్ అప్కమింగ్ 15 డేస్ రాబోయే 15 రోజులలో ఎన్ని ఎన్ఎఫ్టీస్ ఎక్స్పైర్ అవుతున్నాయో అవి సమ్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఓకే సమ్ చేసి వాటికి $12 తోటి మల్టిప్లై చేసి ఆ యొక్క అమౌంట్ని మీరు డిపాజిట్ వాలెట్లా వదిలేసేయాలి. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఒక 300 ఎక్స్పైర్డ్ ఎన్ఎఫ్టీస్ నెక్స్ట్ 15 డేస్లో ఎక్స్పైర్ అవుతున్నాయని అనుకుందాం కాసేపు. సో దానికి 12తో మల్టిప్లై చేస్తే $3,600 మీరు మీ యొక్క డిపాజిట్ వాలెట్లా ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఈ $3,600 బ్యాలెన్స్ను దయచేసి మీరు టచ్ చేయొద్దు. ఎందుకంటే అవి మీరు రెన్యువల్ చేసుకోవడానికి ఆ యొక్క అమౌంట్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా. తర్వాత ఇక్కడ ఇంకోటి 4th కండిషన్ ఏంటి అంటే రెన్యువల్ యువర్ ఎక్స్పైర్డ్ ఎన్ఎఫ్టీస్ వితిన్ 72 hours ఆర్ 3 days. సో 72 hours అన్నా 3 days అన్నా ఒక్కటే, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే. అయితే సో ఎప్పుడైతే మీరు ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తారో సో ఆ ఎక్స్పైర్ డేట్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు గో అనే బటన్ వస్తుంది. ఆ గో అనే బటన్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఆ పర్టిక్యులర్ డే సో మనకు ఆల్రెడీ డిపాజిట్ వాలెట్లా మనకు బ్యాలెన్స్ ఉన్నట్టయితే సో ఇక్కడ అది ఎన్ఎఫ్టీ ఎక్స్పైర్ అయిపోయింది. సో ఇక్కడ ఈ గో అనే బటన్ యాక్టివేట్ అవుతుంది. ఈ బటన్ని కనుక మీరు క్లిక్ చేస్తే సో ఈ యొక్క అమౌంట్ ఏదైతుందో దీనికి సరిపోయే అమౌంట్ ఇక్కడ నుంచి ఈ డిపాజిట్ వాలెట్ నుంచి డిడక్ట్ చేసుకొని మీకు ఈ యొక్క ఏవైతే ఎక్స్పైర్ అయినటువంటి ఎన్ఎఫ్టీస్ ఉన్నాయో అవి రెన్యువల్ కావడం జరుగుతుంది. ఓకేనా, చాలా సింపుల్ అండి. ఓకే. సో అదేంటి విషయం. ఓకే. సో 72 hours అంటే 3 days టైం ఉంటుంది. అంటే ఎందుకు ఇచ్చిందంటే కోర్స్ మనం కొన్ని సందర్భాలలో బిజీగా ఉండొచ్చు, లేకపోతే మర్చిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. సో అందుకే మనకి 3 days టైం ఇచ్చారు. బట్ ఈ 3 days గడువు దాటితే మాత్రము సో వాటిని మనము రెన్యువల్ చేసుకోవడానికి మన దగ్గర ఆస్కారం లేదు. సో కాబట్టి డియర్ ఫ్రెండ్స్ సో మీరు ఈ విధంగా మీరు చేయాల్సి ఉంటుంది. సో నేను మళ్ళీ చెప్తున్నా. సో మీరు ఫర్దర్గా 1వ తారీఖు 15వ తారీఖు మీరు అమౌంట్ విత్డ్రా చేసుకున్న తర్వాత రివార్డ్స్ క్యూబ్ లేదంటే క్యూబ్ నెంబర్ 1 నుంచి ఆ యొక్క టోటల్ అమౌంట్ తోటి కొత్త ఎన్ఎఫ్టీస్ కొనొద్దు. దయచేసి ఎక్స్పైర్ అంటే నెక్స్ట్ 15 డేస్లో ఎన్ని ఎన్ఎఫ్టీస్ ఎక్స్పైర్ అవుతున్నాయి మీరు క్యాలిక్యులేట్ చేసి ఆ యొక్క అమౌంట్ను $12 మల్టిప్లై చేసి మీరు డిపాజిట్ వాలెట్లా వదిలేయండి. సో మీరు ఇది కనుక తప్పకుండా మెయింటైన్ చేస్తే సో మీకు ఎక్స్పైర్ ఎన్ఎఫ్టీస్ ఏవైతే ఉంటాయో నెక్స్ట్ 15 డేస్లో మీకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. సో మీకు ఆ యొక్క ఎన్ఎఫ్టీ ఎక్స్పైర్ అయిన తర్వాత సింపుల్గా మీరు గో అనే బటన్ క్లిక్ చేస్తే కనుక సో మీకు ఏం జరుగుతుంది అంటే ఆ యొక్క ఎక్స్పైర్ అయిన ఎన్ఎఫ్టీస్ ఆ రోజు నుంచే రెన్యువల్ కావడము జరుగుతుంది. ఒకవేళ మీకు సఫిషియంట్ బ్యాలెన్స్ మీ యొక్క డిపాజిట్ వాలెట్లో ఉండి సో ఆ సేమ్ డే మీరు క్లిక్ చేసినా కూడా ఆ సేమ్ డే నుంచి మీకు ఏమవుతుంది అంటే ఆ మరుసటి రోజు నుంచి మీకు ఆ యొక్క ఎన్ఎఫ్టీస్కి ఎంతైతే పర్ ఎన్ఎఫ్టీకి $2 రావడం జరుగుతుందో సో ఆ విధంగా మీకు క్యాలిక్యులేట్ చేసి మీ యొక్క సిస్టంలో రావడం జరుగుతుంది. ఓకే. సో ఇది టోటల్గా ఎక్స్పైర్డ్ ఎన్ఎఫ్టీస్ గురించి. ఇది నాన్ విఐపి మెంబర్స్కి నేను చెప్పింది. సో కాబట్టి డియర్ ఫ్రెండ్స్ సో ఈ యొక్క 1st జూన్ నుంచి సో మీరు ఈ యొక్క ప్రికాషన్స్ ఈ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు పాటించి సో ఖచ్చితంగా మీరు మీ యొక్క బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తే మంచిది. ఒకవేళ మీరు బ్లైండ్గా సరే ఇదంతా నాకు తెలియదు అని అనుకుంటే ఒక పని చేయండి. సో మీరు మీ యొక్క డిపాజిట్ వాలెట్లా మరి కొంత అమౌంట్ వదిలేసేయండి. సో ఇప్పుడు నేను టెక్నికల్గా చెప్పిన సార్ ఇదంతా లెక్కలు నాకు తెలియదు సార్ అంటే ఓ పని చేయి, కొంత బ్యాలెన్స్ మెయింటైన్ ఏమున్నది ఒక 5,000 10,000 మెయింటైన్ చేయి. సో అది ఆటోమేటిక్గా అది అయినప్పుడు అది తీసుకుంటుంది. సో ఇప్పుడు నేనైతే టెక్నికల్గా చెప్పిన 100% నేను అక్యురేట్గా ఎంత బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని ఇట్లా ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, ఏ విధంగా బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పిన. సో కాబట్టి మీకు అర్థమైందని అనుకుంటున్నా. మీరు చెయ్యండి.
సో, నాకు ఈ లెక్కలు రావు సార్ అంటే, మరి ఎప్పుడు ఒక డిపాజిట్ వాలెట్‌లో కొంత అమౌంట్ అనేది మీరు మెయింటైన్ చేయండి. మెయింటైన్ చేస్తే సరిపోతది. అంటే ఎంత అంటే మీరిప్పుడు నేను జెప్పిన కాలిక్యులేషన్ ఏదైతుందో ఆ కాలిక్యులేషన్ ప్రకారం చేస్తే మంచిది. ఓకేనా? సో, ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బ్లైండ్‌గా జెప్పేదేందంటే, ప్రతి ఆహ్, ఒక్కరు గూడా డిపాజిట్ వాలెట్‌ల కొంత ఇకపైన కొంత మొత్తాన్ని ఓకే. ఎక్స్‌పైర్ కాబోయేటువంటి ఎన్ఎఫ్‌టీస్‌కి సరిపోవు అమౌంటు ఆ! ఏదైతే ఉందో ఇంటూ $12 మల్టిప్లై జేయండి. మల్టిప్లై జేసి ఆ యొక్క అమౌంట్‌ను డిపాజిట్ వాలెట్‌లో ఖచ్చితంగా మెయింటైన్ జేయాల్సిన బాధ్యత మీకుంది. అప్పుడేం జరుగుతది అంటే అట్లాగా ఉంటది కాబట్టి సింపుల్‌గా మీరు గో అనే బటన్ క్లిక్ జేస్తే రెన్యువల్ అయిపోతది. ఓకే. ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్ జేయండి, కామెంట్ జేయండి, షేర్ జేయండి. తప్పకుండా మనం ఇక్కడ ఏవైతే జెప్పినామో ఇంపార్టెంట్ పాయింట్స్, ఈ పాయింట్స్ ఖచ్చితంగా మీరు పాటించండి. అట్లనే మీ యొక్క టీమ్ మెంబర్స్‌కి గూడా చెప్పండి. థాంక్ యూ సో మచ్.